ఈ బండిలో ఫస్ట్ ప్రో ఏంటంటే ఈ హెడ్లైట్ చూసారా, ఇది బ్యారోక్ అనమాట. బ్యారోక్ ఇది మన సేమ్ N160 N250 ఉంటుంది చూసినారా, ఇంకా NS400 కూడా వచ్చింది చూడు. అలా ప్రొజెక్టర్ ఉన్నదే ఇలా వాళ్ళ హెడ్లైట్ ఇచ్చారు. ఇలా చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇది, కానీ ప్రొజెక్టర్ కాదు, రిఫ్లెక్టర్ లైట్ ఇది. చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీకు సార్ లైట్ చూపిస్తా ఎంత బ్రైట్ ఉందో. సార్ నైట్ వెళ్ళినా కూడా తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పటికే చాలా బ్రైట్ ఉంది. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి మన ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ లుక్ ఎంత బల్కీ ఉంటుంది అంటే మన 125cc ఇంత బల్కీ ట్యాంక్ అయితే ఏడా లేదు. నాకు ఇది మస్తు నచ్చింది ఇది ట్యాంక్ డిజైన్. ఇంకా ఈ బండ్లో ఇంకో డోస్ ఏంటంటే దీని ఎగ్జాస్ట్ చాలా బేసిక్ ఉంది, చాలా బేసిక్ ఉంటుంది ఎగ్జాస్ట్ దీనిలో. ఇంకో ప్రో ఏంటంటే బండిలో కిక్ రాడ్ చూసారా, మన బ్యాటరీ డౌన్ అయినా కూడా మంచిగా కిక్ కొట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని బండ్లలో ఇయ్యాడు, ఈ సెగ్మెంట్ బండ్లు ఉంటాయి కదా కొన్ని ఎక్స్ట్రీమ్ కానీ కొన్ని రైడర్ కానీ, అట్లాంటి బండ్లలో కొన్ని ఎక్స్ట్రాలు ఇవ్వలేదు కిక్ రాడ్. అది ఒక నెగిటివ్ అనమాట. బండి ఒకవేళ ఆగిపోయింది అనుకో, నువ్వుకుంటా కూడా మేము ఇంకేం చేయలేము. ఈ బండ్లో ఇంకో ప్రో ఏంటంటే ఈ ట్యాంక్ ఉంది చూసారా, మొత్తం మెటల్ ఇది. దీని కాంపిటేటర్స్ అంతా మొత్తం ప్లాస్టిక్ బండ్లు చేస్తారు, ఇది ఒకటి మెటల్ బండి, ఏం కాదు దీనికి కింద పడ్డా కూడా. ఇంకోటి ఏంటంటే మీకు మామూలు వేరే బైక్స్ ఉన్నాయి కదా రైడర్ అట్లాంటివి, దానిలో మీకు స్టార్ట్ రాదు, ఇన్ననే ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. ఇన్ననే మీకు ఇలా ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ ఇచ్చండి మీకు మంచిగా, ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంది ఇలా మంచిగా. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ పెంచేది కింద చాలా స్పేస్ అయితే ఉంది కదా కింద, అక్కడ మస్తు స్పేస్ ఉంది. ఇది అరౌండ్ 195 ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు కరెంట్లీ. దీని మీద మీరు ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా. ఈ బైక్లో ఇంకో ప్రో ఏంటంటే సీట్ హైట్ 795 ఉంది. అంటే నార్మల్ యాక్సెసిబుల్ అందరికీ. కొంచెం షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ బైక్ని. ఈ బండ్లో ఫస్ట్ కాన్స్ ఏంటంటే ఈ టైర్ చాలా సన్నగా ఉంది, కొంచెం ఎక్స్ట్రీమ్తో కంపేర్ చేస్తే చాలా సన్న టైర్ ఇది. దానిలో 120 సెక్షన్ టైర్, ఇలా 110 ఉంది. ఈ బైక్లో ఇంకో బిగ్గెస్ట్ కాన్ ఏంటంటే నా రియర్ డిస్క్ అయితే లేదు, సేఫెస్ట్ అయితే కాదు ఇది. ఈ బైక్లో ఇంకో కాన్ ఏంటంటే ABS అయితే లేదు ఈ బైక్లో. సేఫ్టీ మ్యాటర్లో కొంచెం తగ్గించారేమో అనుకుంటున్నా క్వాలిటీ. ఎక్స్ట్రీమ్ బైక్ ఉంది కదా మనకి, ఎక్స్ట్రీమ్ బైక్లో మనకి ABS ఉంది, లైఫ్ సేవర్ అనమాట అది. అట్లీస్ట్ BT వేరే ఉంటుంది చూసిన టాప్ ఎండ్లో, అందులో ఇచ్చి ఉంటే అయిపోతుండే ABS. నాకు తెలిసి ఒక 2 months అయినాక అది యాడ్ చేస్తారు ABS.